ఓసే నా తమ్ముడు కూడా చూడు నాలాగే ఉంటాడు. నేను నచ్చినప్పుడు వాడెందుకు నచ్చలేదు నీకు? ఏంటి ఇక్కడ నిల్చున్నావు? కస్టమర్ వచ్చాడే. వస్తే కస్టమర్ తో పాటు కస్టమర్ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడంట. వాళ్ళ తమ్ముడిని చూడమంటున్నాడు. చూడు. ఈ మధ్య నాకు సైట్ వచ్చినట్టుందే, నువ్వు చూడు. కళ్ళద్దాలు పెట్టుకోవే. ఎవరు లేరు కదా. ఇక్కడ ఒకడు కనిపిస్తున్నాడు. పక్కన వాళ్ళ తమ్ముడు ఉన్నాడంట. ఇక్కడ ఎవరు లేరు కదే. కొంపు తీసి నాకు కూడా సైట్ వచ్చిందంటావా? నీ బొంద, నిజంగానే అక్కడ ఎవరు లేడు. వీడెవడో పిచ్చోడ్లా ఉన్నాడు. ఏ మీ ఇద్దరే మాట్లాడుకుంటారండి? నాతో మాట్లాడండి, నా తమ్ముడితో మాట్లాడండి. అరవకండి బొక్కన్న గారు, వీడు ఎక్కడున్నాడో. తిక్కన్న గారు, మీ అన్నయ్య బొక్కన్న కంటే మీరే బాగున్నారు. ఏ తిక్కన గారు సిగ్గుపడుతున్నాడు. యూ నాటి. బొక్కన్న గారు వచ్చి కూర్చొని పిట్టల్ని సెలెక్ట్ చేసుకుందరు గాని. నన్ను మాత్రం పిలుస్తుంది, నా తమ్ముని కూడా పిలు. వీడు పిచ్చ. తిక్కన్న గారు మీరు కూడా రండి. రారా తిక్కన్న రా. రే కింద చూసుకున్నాడు రా, గట్టుంది కింద పడిపోతావు. రా రారా కూర్చోండి. రారా ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చో. బాగుంది కదా రే, కంఫర్ట్గా కూర్చున్నావా? బొక్కన్న గారు, తిక్కన్న గారు కంఫర్ట్ గానే ఉన్నారంట. రే తిక్కన్న, నిన్నే అడుగుతున్నారు, సమాధానం చెప్పు. నీకు కనిపిస్తుందా ఏంటి? మొక్కలేంటి దున్నకు తొడుకొచ్చినట్టు అలా పెట్టారు? సమాధానం చెప్పాడుగా. సమాధానం చెప్పాడా? సారీ బొక్కన్న గారు, ఈ మధ్య చెవులు వినపడట్లేదు. మీకు కళ్ళే కాదు, చెవులు కూడా పని చేయట్లేదా? బొక్కన్న గారికి తిక్కన్న గారికి కాఫీ ఏమైనా తెమ్మంటారా? కాఫీలో మత్తమంది కలిపి మా దగ్గర డబ్బులు కొట్టేద్దాం అనుకుంటున్నారా? అవేం కుదరవు. ఓసే కాంతం, ఆల్రెడీ బొక్కన్నగాడి బుర్రకి బొక్కున్నట్టుంది. నువ్వు గనక పర్మిషన్ ఇస్తే రాత్రి తాగిన బీర్ బాటిల్ పగలగొట్టి వీడి బాడీ మొత్తం బొక్కలు పెడతా. ఒసే నీకు దండం పెడతానే, వచ్చిన కస్టమర్ని బొక్క పెట్టకు. అయ్యో బొక్కన్న గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరేదో మాట్లాడుకున్నారు కదా, ఈ లోపు చాయ్ తాగొద్దామని తమ్ముడు అంటే బయటకు వెళ్తున్నాం. అయ్యో రండి తిక్కన్న గారు, కూర్చోండి. మీతో మాట్లాడడానికి కదా మేము. మా తమ్ముడు అడుగుంటే మీరేం అటు చూసి మాట్లాడుతున్నారు? ఓ ఇక్కడ ఉన్నాడా? అయ్యో సైట్ కదా. రండి తిక్కన్న గారు, కూర్చోండి. రారా తిక్కన్న కూర్చో. ఏంటో. అవును మీ ఇద్దరే ఉన్నారా, ఇంకెవరు లేరా? ఉన్నారు. ఒసే రండి, కస్టమర్ వచ్చాడు. రే తిక్కన్న చూడరా. రే ఇక్కడ కూడా వచ్చి ముసలిని సెలెక్ట్ చేసుకుంటుందిరా. మిగతా వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని చూడు. ఎవరినరా ముసలిదంటున్నా? మిమ్మల్ని అనలేదు లేండి. ఒసే రత్తమ్మ, రోకలతో రక్కుతా. నోరు మూసుకోనుండా. రే నేను ఎల్లదాన్ని తీసుకుంటా, నువ్వు ఆ పింక్ దాన్ని తీసుకో. అక్క ఏంటి? వీడు పేషెంటా కస్టమరా? పక్కన ఎవడు లేకపోయినా తమ్ముడు అంటాడేంటి? ఒసే నువ్వు మూసుకో, నీకు మ్యాటర్ తర్వాత చెప్తా. సరే నేను మాట్లాడుతున్నా. మా తమ్ముడు నేను బాగా డీప్గా డిస్కషన్ చేసుకుని ఒక డిసిషన్కి వచ్చాం.
మీ డిసిషన్ని త్వరగా డెలివరీ చేస్తే మిగతా వాళ్ళని డిస్కస్ చేస్తాను. ఆ, నాకేమో మీరు కావాలి, మా తమ్ముడికేమో ఈ పింక్ బిట్ కావాలి. ఒసేయ్ ఆగండి ఆగండి ఆగండి. మా అన్నదమ్ములకి ఏదైనా వాడిన తర్వాత ఒకరిదొకరికి ఎక్స్చేంజ్ చేసుకోవడం అలవాటు. ఆ, అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నేను వాడిన కడ్రాయర్ని ఈరోజు వాడు వేసుకున్నాడు. ఆ, మరి రేపేం వేసుకుంటాడు? సింపుల్. రిపీట్. అయితే అన్న తమ్ముళ్ళకి ఒకే కడ్డారు ఉందన్నమాట. ఏ తిక్కన్న యూ నాటీరా. ఏందక్క ఇది? ఏం ఎలా చెప్తున్నారు? మా తమ్ముడు ఈ క్యూట్ గా కరెక్ట్ గా చెప్పిందని కాంప్లిమెంట్ ఇస్తున్నాడు. అక్క పొద్దు పొద్దున్నే బొక్కల బేరం ఏడ దొరికింది అక్క నీకు? ఒసేయ్ నువ్వు ఉండవే. బొక్కన్న గారు మీరు ఆ రూమ్లోకి వెళ్ళండి. వీడేడున్నాడో. తిక్కన్న గారు మీరు ఈ రూమ్లోకి వెళ్ళండి. నో నో నో, ఆగండి. మా అన్నదమ్ములు ఇద్దరం తినటం కూడా ఒకేసారి ఒకే చోట తింటాం, స్నానం కూడా ఒకేసారి ఒకే చోట చేస్తాం, పడుకోవటం కూడా ఒకేసారి ఒకే చోట పడుకుంటాం. ఏరగడం కూడా ఒకేసారి ఒకే చాట ఎరుగుతారా? కరెక్ట్గా చెప్పారు. కాబట్టి వేసుకోవటం కూడా ఒకేసారి ఒకే చోట వేసుకుంటాం. ఓరి నీ ఎంకమ్మ. అలాగే ఇద్దరూ కలిసి ఆ రూమ్లో కూర్చోండి. సరే సరే. అరే తిన్నా ఆ రూమ్ అంట. పద పద. రే రే సేఫ్టీలు ఇచ్చావా? నువ్వు సూపర్ రా. పద పద. అక్క ఏందక్క ఈ పనికి మళ్ళీ పంచాయతీ? ఒసేయ్, వాడొక పిచ్చోడు. తమ్ముళ్ళు లేకపోయినా ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు. లేని మనిషికి కూడా డబ్బులు ఇస్తున్నాడు, అది కూడా 2 సార్లు. శంకర్ గారు గాని వీన్ని చూస్తే అపరిచితుడు పార్ట్ 2